హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు తెలంగాణలో ప్రతి మహిళకి 2,500 రూపాయలు నేరుగా అకౌంట్లోకి కొట్టబోతున్నారు. దీనికి సంబంధించి క్లియర్ కట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామందికి ఈ వీడియో ద్వారా మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో మనకి 6 గ్యారంటీలు ప్రకటించారు. గృహలక్ష్మి కింద వారికి ఫ్రీ గ్యాస్ సిలిండరు, అదేవిధంగా 2,500 రూపాయలు నేరుగా అకౌంట్లోకి ఇవ్వడం పోతున్నారు. ఇప్పుడు దీంట్లో చూసుకున్నట్టయితే మీకు ఈ సమాచారం మీకు చాలా ఉపయోగపడుతుంది. వీళ్ళైతే కొన్ని రూల్స్ అయితే తీసుకురాబోతున్నారు. కర్ణాటకలో చూసుకున్నట్లయితే వీళ్ళు 2,000 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఏంటంటే వాళ్ళు ఒక రేషన్ కార్డుపై ఒకరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. బీపీఎల్, బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ రేషన్ కార్డు లేని వారికి, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకైతే ఈ స్కీమ్ వర్తించదు అని చెప్పేసి మనకైతే న్యూస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే, అదేవిధంగా కర్ణాటకలో 2,000 రూపాయలు ఇస్తున్నారు. తెలంగాణలో మాత్రం 2,500 రూపాయలు ఇస్తున్నారు. ఇక్కడ ఈ స్కీమ్కి రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఈ స్కీమ్ అయితే వర్తించదు. సుమారు దీని ప్రకారంగా చూసుకుంటే బీపీఎల్ కింద మనకి తెలంగాణలో చూసుకున్నట్టయితే 89 లక్షల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి. కానీ మనకి ఉమెన్స్ వరకే ఇవ్వాలి అని అనుకుంటే చూసుకున్నట్టయితే లెక్క ప్రకారంగా సుమారు 22 లక్షల మంది రేషన్ కార్డు అంటే ఈ స్కీమ్ కింద మహిళలు వర్తించే అవకాశం ఉంది. సో 22 లక్షల మందికి సుమారు మనకి సంవత్సరానికి 6,000 కోట్లు అయితే 6,000 క్రోర్స్ మాత్రం ఈ బడ్జెట్ కింద అవసరం పడుతున్నట్టయితే సమాచారం తెలిసింది. ఇప్పటి వరకు దీనికి గమనించుకున్నట్లయితే ఏ విధమైన డాక్యుమెంట్స్ కావాలి అంటే, ఫస్ట్ మనకి ఆధార్ కార్డు కావాలి, రేషన్ కార్డు ఇంటికి ఒక్కరికి మాత్రమే ఇస్తారు. వాళ్ళు పెళ్లి చేసుకొని ఉండాలి, 2 లక్షల లోపు ఇన్కమ్ అయితే ఉండాలి, ప్రభుత్వ ఉద్యోగికి లేదు, అదేవిధంగా భర్త ఆధార్ కార్డు ఉండాలి, పాస్పోర్ట్, మొబైల్ నెంబరు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఖచ్చితంగా ఆధార్ కార్డు, మన కుల సర్టిఫికేటు, అదేవిధంగా రేషన్ కార్డు, అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్, ఇవన్నీ మనం జీరాక్స్ సెట్ అయితే కంపల్సరీ తీసి పెట్టుకోవాలి. సో ఇవి తీసుకున్న తర్వాతనే మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏజ్ అనేది 18-55 సంవత్సరాలు ఉండాల్సి ఉంటుంది. సో మనకి కర్ణాటకలో అయితే ప్రస్తుతం అయితే విధి విధానాలు కొనసాగుతున్నాయో అదే రేషియోలో ఇక్కడ కొనసాగే అవకాశం ఉంది. ఇంకా అక్కడ ఏంటంటే కొంతమందికి ఈకేవైసీ కానందువల్ల అక్కడ కొంతమంది క్రెడిట్ అవ్వట్లేదు. బట్ ఇక్కడైతే మనకి అందరికీ ఈకేవైసీ అయితే అవ్వడం జరిగింది రేషన్ కార్డుకి. సో రేషన్ కార్డుకి ఈకేవైసీ వల్ల ఇప్పుడు ఏంటంటే మన దగ్గర అయితే ఈ పథకంలో ఎటువంటి జాప్యం అయితే జరగదు, 100% పూర్తిగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మొత్తానికైతే న్యూస్. 2,500 రూపాయలు నేరుగా అకౌంట్లో పడబోతుంది. ఖచ్చితంగా మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.